దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 3. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. సామెతలు 16:15. దేవుడు తన సంకల్పమును అనుసరించి బబులోనులో చెరగానున్న యూదా యవనస్తుల పక్షమున నెమ్మదిగా పనిచేసెను. తన రాజ్యములో జ్ఞానము ప్రవీణత కలిగిన యవనస్తులందరినీ రప్పించుమని రాజు ఆజ్ఞ ఇచ్చెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనములు. తన రాజ్యంలోని ప్రజలందరికంటే చెరగా వచ్చిన ప్రజలలో అధిక జ్ఞానము గల వారందరినీ రాజు గుర్తించెను. దేవుడు తన ప్రజలకు అసాధారణమైన జ్ఞాన సంపదలు, సామర్థ్యము అనుగ్రహించెనన్న విషయం అందరికీ తెలిసిందే. ఈనాడు కూడా ఐరోపా ఖండంలోని ఆయా దేశములు, జర్మనీ, రష్యాలు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయములలో అభివృద్ధి చెందుచున్నవనుగా దానికి కారణం ఈ యూదా శాస్త్రజ్ఞులే. అసమానమైన తెలివితేటలు ఈ యూదా జాతి సొత్తు. ఈ యూదా బాలులను తన రాజ్యములో ఉన్నత స్థానములలో నుంచి తద్వారా తన రాజ్యాభివృద్ధికై వారిని వినియోగించుకొనవలనని రాజు కోరెను. ఆ ఉద్దేశంతోనే వారికి తర్ఫీదు ఇవ్వగోరెను. ఈ యవనస్తులు బబులోను సంకల్పములను విఫలము చేసి చెరలోనున్న యూదులకు విడుదల కలిగించుట్లో దేవునిచే వాడబడిరి. ఈ రీతిగా దేవుడు పనిచేయును. సాతాను తంత్రములనే దేవుడు వాడుకొని వాటి ద్వారానే విజయం చేకూర్చును. ఒక ఉదాహరణ చూడండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభులో ఎల్లప్పుడూ తప్పు కనిపెట్టవలననే చూస్తుండిరి. అయితే వారి మాయోపాయములలో వారే చిక్కుకొనిరి. ఒకప్పుడు పాపము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీని వారు యేసు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి ఇట్లు చెప్పిరి: స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను. నీవేం చెప్పుదువు అని ఆయనను శోధించి చూడిరి. అందుకు యేసు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని జవాబిచ్చెను. వారందరూ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిరి. అట్లు వారి స్వంత పాపములను వారు ఒప్పుకొనవలసి వచ్చెను. ఆ రీతిగా ప్రభువు వారిని అనేక మార్లు సిగ్గుపరిచి వారి పన్నాగములలో వారే చిక్కుకొనున్నట్లు చేసెను. ప్రైజ్ ద లార్డ్.